చేస్తాను చూడండి. ఎక్స్ కామా డి అనేది మెట్రిక్ స్పేస్. ఎక్స్ కామా డి అనేది మెట్రిక్ స్పేస్ తీసుకున్నాం. దానికి ఏ అనేది సబ్సెట్ తీసుకున్నాం. ఏదే సబ్సెట్. ఇప్పుడు దీంట్లో సపోజ్ ఎక్స్ అనే ఎలిమెంట్ తీసుకున్నాను. ఎక్స్ ఎలిమెంట్ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఎక్కడ తీసుకోవచ్చు. ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ మాట. ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ అంటే మీనింగ్ ఏంటి? ఎయిదర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అన్న అవ్వచ్చు, ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ మైనస్ ఏ అనవచ్చు. బయట కూడా ఉండొచ్చు. సపోజ్ తీసుకున్న ఎలిమెంట్ ఎక్స్ అనేది లిమిట్ పాయింట్ అవ్వాలనుకోండి ఏకి, ఎక్స్ నుంచి ఒక సర్కిల్ ఫామ్ చేయండి. ఇలాగా ఇలా సర్కిల్ అది ఖచ్చితంగా ఏ ఇంటర్సెక్ట్ చేయాలి. అంటే అర్థం ఏంటంటే ఏకిను ఎక్స్ సెంటర్గా ఒక స్పియర్ ఫామ్ చేయాలి. సర్కిల్ లేదా సర్కిల్ కామన్ ఎలిమెంట్స్ ఉండాలి. ఇక్కడ మన సెట్ అంటే ఇక్కడ స్పియర్ అంటే మీనింగ్ అంటే ఒక సెట్. ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఓపెన్ స్పియర్, సెంటర్ అట్ ఎక్స్, రేడియస్ ఆర్. దీంట్లో కూడా ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఉండాలి ఖచ్చితంగా. ఇంటికి ఇది కాకుండా అది దీన్ని ఇంటర్సెక్ట్ చేయాలి. అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్కి ఏకి కామన్ ఎలిమెంట్స్ ఉండాలి. ఉంటే అప్పుడు ఎక్స్నే ఉంటాం మనం లిమిట్ పాయింట్ అంటాం. తర్వాత లిమిట్ పాయింట్ అవ్వాలంటే మీనింగ్ ఏంటి? ఎక్స్ సర్కిల్గా సమ్ రేడియస్తో బాల్ ఫామ్ చేయండి. బాల్లో కొన్ని ఎలిమెంట్స్ వస్తాయి. ఆ ఎలిమెంట్స్లో కొన్ని దేంట్లో ఉండాలి? ఏలో ఉండాలి. ఉంటే ఎక్స్నే ఉంటాం మనం లిమిట్ పాయింట్ అంటాం. అతను లిమిట్ పాయింట్ కాన్సెప్ట్ అది చెప్తా. నెక్స్ట్ క్లోజ్ సెట్ చెప్పారు. క్లోజ్ సెట్ అంటే క్లోజ్డ్ సబ్ సెట్. ఇప్పుడు సేమ్ అంతే. ఎక్స్ మెట్రిక్ స్పేస్ తీసుకోండి విత్ మెట్రిక్ డి మీద. దానికి క్లోజ్ ఒక సెట్ ఒకటి తీసుకుని ఎఫ్ తీసుకున్నాను. ఎఫ్ క్లోజ్ అవ్వాలంటే దాంట్లో ప్రతి పాయింట్ లిమిట్ పాయింట్ అవ్వాలి. ఎఫ్ క్లోజ్ ఎప్పుడు అవుతుంది? లిమిట్ పాయింట్. అంటే లిమిట్ పాయింట్ బయట ఉండొచ్చు చెప్పాను నేను. బయట ఉండొచ్చు అన్నా. ఇప్పుడు బయట ఉండకూడదు, ఖచ్చితంగా లిమిట్ పాయింట్ అయితే దీంట్లోనే ఉండాలి. అంటే బాల్ ఇలా వచ్చేది. అప్పుడేమో కొన్ని ఎలిమెంట్స్ కంటైన్ చేస్తుంది కదా, ఇలా తీసినా సరే ఇలా పెట్టినా కొన్ని ఎలిమెంట్స్ కంటైన్ చేస్తుంది. మనం కామన్ ఎలిమెంట్స్ కొన్ని వచ్చాయి. అప్పుడు దాన్ని ఏమంటాం మనం? లిమిట్ పాయింట్ అంటాం. లిమిట్ పాయింట్స్ అని దేంట్లో పెట్టాలి? దేంట్లో పడాలి? మళ్ళీ ఎఫ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఎఫ్ క్లోజ్ సెట్ అయితే ఇప్పుడు క్లోజ్ సెట్ అంటే మీనింగ్ ఏంటి? ఎఫ్ కంటైన్స్ ఆల్ ఆఫ్ ఇట్స్ లిమిట్ పాయింట్స్ అని కాన్సెప్ట్. నెక్స్ట్ పేరు ఏంటంటే ఇప్పుడు ఇది ఎఫ్ అనేది క్లోజ్ సెట్ అయింది అనుకోండి. ఇఫ్ అండ్ ఓన్లీ దాని కాంప్లిమెంట్ ఓపెన్ సెట్ అని చెప్పాలి. ఎక్స్పెరిమెంట్ ఎఫ్ క్లోజ్ అయితే దాని కాంప్లిమెంట్ ఓపెన్ సెట్ చెప్పాలి. అంటే డిఫరెన్స్ నుంచి చెప్పకూడదు. సపోజ్ ఏమన్నా డిఫరెన్స్ చెప్పామా క్లోజ్ సెట్ అని అనుకోండి, ఎఫ్ క్లోజ్ అయితే ఎఫ్ కాంప్లిమెంట్ ఓపెన్ అని చెప్పకూడదు. డెఫినేషన్ వేరు. డెఫినేషన్ అంటే క్లోజ్ సెట్ అంటే డెఫినేషన్ ఏం చెప్తాం? ఇట్ కంటైన్స్ ఆల్ ఆఫ్ ఇట్స్ లిమిట్ పాయింట్స్ చెప్తాం. డెఫినేషన్ ఇది ఈక్వల్ స్టేట్మెంట్. ఎఫ్ ఈజ్ క్లోజ్ మీన్స్ ఇట్స్ కాంప్లిమెంట్ ఈజ్ ఓపెన్. అంటే ఎక్కడ థియరంలో అప్లై చేసి వచ్చింది అనుకోండి, లిమిట్ పాయింట్స్ డిస్కస్ చేయండి ఇదే చెప్పేస్తాం. సపోజ్ ఎక్కడ థియరం వచ్చింది, షో దట్ ద సెట్ ఈజ్ క్లోజ్ అని చెప్పడం వస్తుంది. అప్పుడు మీరు ఏం చెప్పాలి? ఓన్లీ టు ప్రూవ్ దట్ ఇట్స్ కాంప్లిమెంట్ ఈజ్ ఓపెన్ అని చెప్పాలి. బట్ ఫస్ట్ ఎఫ్ క్లోజ్ సెట్ అని తీసుకోండి. ఎఫ్ క్లోజ్ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏం క్లెయిమ్ చేయాలి? ఇట్స్ కాంప్లిమెంట్ ఓపెన్ సెట్ అని చెప్పాలి. ఎఫ్ కాంప్లిమెంట్ ఏం చెప్పాలి? ఓపెన్ సెట్ అని చెప్పాలి. ఓపెన్ సెట్ అంటే ఏం చెప్పాలి? ఓ సెట్ ఓపెన్ సెట్ ఎప్పుడు అంటాం? ఇది ఎఫ్ అయితే బయటదంతా ఎఫ్ కాంప్లిమెంట్ అవుతుంది కదా, ఎంతనా ఎఫ్ కాంప్లిమెంట్ కదా. ఇది ఓపెన్ సెట్ ఎప్పుడు అవుతుందంటే దీంట్లో పాయింట్ తీసుకున్నాం అనుకోండి, ఆ పాయింట్ మళ్ళీ ఒక స్పియర్ ఫామ్ చేయండి. అది మళ్ళీ ఎఫ్ కాంప్లిమెంట్లోనే ఉండాలి. అంటే దీంట్లో పాయింట్ తీసుకుని దాంతో సమ్ రేడియస్తో బాల్ స్పియర్ ఫామ్ చేయండి. అంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫామ్ చేయండి. ఆ మొత్తం సెట్ మళ్ళీ దేంట్లో ఉండాలి? నాకు ఎఫ్ కాంప్లిమెంట్లో ఉండాలి. అప్పుడు దాన్ని ఓపెన్ సెట్ అంటాం. మనం ప్రూవ్ చేసిన రాసిన చూడండి. సపోజ్ ఎఫ్ కాంప్లిమెంట్ ఎంటీ సెట్ అయిందనుకోండి, మనకు ప్రూవ్ చేసేది లేదు. నాన్ ఎంటీ సెట్ అయిందనుకోండి, ఇప్పుడు చెప్పండి చెప్పాలి. ప్రతి ఎక్స్కి ఖచ్చితంగా ఒక ఆర్ సమ్ మనం పాజిటివ్ వాల్యూ ఉంటుందని చెప్పాలి. పాజిటివ్ ఇంటిజర్. ఆ పాజిటివ్ ఇంటిజర్తో మనం ఓపెన్ స్పేర్ ఫామ్ చేస్తే మళ్ళీ ఎఫ్ కాంప్లిమెంట్లో వస్తుంది చెప్పాలి. ఇలా బ్రాకెట్ పెట్టి ఓపెన్ స్పేర్ అని మీనింగ్. ఇలా బ్రాకెట్ పెట్టే అర్థం ఏంటి? సెంటర్ ఎక్స్, రేడియస్ ఆర్. ఇది కూడా సెట్. దీంట్లో ఎలిమెంట్స్ ఉండాలంటే ఎలా ఉండాలి? అవి ఎక్స్కి ఎలిమెంట్ డిస్టెన్స్ ఆర్ కన్నా తక్కువ ఉండాలి. లెస్ దాన్ ఆర్ అవ్వాలి. అర్థమైందా? అప్పుడే కదా దాంట్లో వస్తే రావు కదా, అంటే రావు కదా, బయటకు పోతాయి కదా ఎలిమెంట్స్. డిస్టెన్స్ కట్టే ఉండాలి. డిస్టెన్స్ ఖచ్చితంగా ఆర్ కన్నా తక్కువ ఉండాలి. ఆర్ కలెక్షన్ తీసుకుంటాం. దాన్ని ఓపెన్ సెట్ అంటారు లేదా ఓపెన్ స్పేర్ అంటారు. ఓపెన్ సెట్ అన్న ఓపెన్ స్పేర్ అన్న ఉంటాయి. నెక్స్ట్ చూడండి. బట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎఫ్ కాంప్లిమెంట్ తీసుకోండి. కరస్పాండింగ్గా ఓపెన్ స్పేర్ దీంట్లో ఎగ్జిస్ట్ అవుతుంది చెప్పాలి. ఇప్పుడు ఎక్స్ అనేది ఎఫ్ కాంప్లిమెంట్లో తీసుకున్నాం. ఎక్స్ అనేది ఎఫ్ కాంప్లిమెంట్లో ఉంటే ఇక్కడ ఉన్నట్టు. అప్పుడు ఎఫ్లో ఉంటుందా ఉండదా? ఉండదు కదా. మరి ఏ కాంప్లిమెంట్లో ఉంటే ఏలో లేనట్టు లెక్క. బట్ ఎక్స్ అనేది ఎఫ్లో లేదు. ఎఫ్ ఏం తీసుకున్నాం మనం? క్లోజ్ సెట్ అని చెప్పాను. క్లోజ్ సెట్లు ఏముంటాయని చెప్పాను?
ఎఫ్ లిమిట్ పాయింట్స్ ఉంటాయి. ఎక్స్ ఎప్పుడైతే ఎఫ్లో లేదో ఎక్స్ లిమిట్ పాయింట్ అవ్వలేదు ఎఫ్కి. therefore ఎక్స్ ఈజ్ నాట్ ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ ఎఫ్. లిమిట్ పాయింట్ అయిందంటే మీరు ఏం చెప్పారు, కాంప్లిమెంట్స్ ఉన్నాయని చెప్పాను. లిమిట్ పాయింట్ కాదంటే ఉండవు, అంటే రెండు డిస్జాంక్షన్స్ అవుతాయి. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఎఫ్ మైనస్ సెట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎంప్టీ, కాంప్లిమెంట్స్ లేవు. అర్థమైందా? ఇప్పుడు ఎక్స్ ఎలాగో ఎఫ్లో లేదు కదా, ఎక్స్ ఇక్కడ కదా ఉంది, ఎక్స్ ఎక్కడ తీసుకుందాం, ఎఫ్ కాంప్లిమెంట్లో తీసుకుందాం. ఎక్స్ ఎఫ్లో లేదు కదా, ఎక్స్ అనేది ఎఫ్ కాంప్లిమెంట్లో ఉంది, అంటే ఎక్స్లో లేదు కదా, ఎఫ్లో లేదు. ఎఫ్లో లేనప్పుడు ఎఫ్ మైనస్ సెట్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది, మళ్ళీ మనకి ఎఫ్ అయిపోతుంది కదా, అవునా? అంటే దీని మీనింగ్ అంటే మనకి ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఈజ్ ఎంప్టీ, రెండు కాంప్లిమెంట్స్ లేవు. అంటే ఇది ఎక్కడికి వెళ్తుంది, కాంప్లిమెంట్లో పోతుంది. అంటే ఈ రెండు కాంప్లిమెంట్స్ లేదంటే బయట ఉన్నట్టు చక్కగా ఎఫ్ బయట ఉన్నది. కాబట్టి ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ బయట ఉంది, ఎఫ్ బయట అంటే దేంట్లో ఉన్నట్టు ఎఫ్ కాంప్లిమెంట్లో ఉంది. కాబట్టి అంటే ఎక్స్ చూడండి, అంటే ఓపెన్ బాల్ ఎఫ్ కాంప్లిమెంట్లో వచ్చింది, వస్తే ఎఫ్ కాంప్లిమెంట్ ఏమంటాం, ఓపెన్ సెట్ అంటాం. ఓపెన్ స్పేస్ రిజిస్టర్ అయితే కూడా ఎఫ్ కాంప్లిమెంట్లోనూ ఒక సెట్లోనూ దాన్ని ఓపెన్ సెట్ అంటాం. అంటే ఎఫ్ కాంప్లిమెంట్ అయితే మనం ఓపెన్ సెట్ అయింది. నెక్స్ట్ మనం ఇంప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఎఫ్ కాంప్లిమెంట్ ఓపెన్ సెట్ అయితే ఎఫ్ అని క్లోజ్ సెట్ అని చెప్పాలి. క్లోజ్ సెట్ అని చెప్పాలంటే ఇట్ కంటే ఆల్ ఆఫ్ లిమిట్ పాయింట్స్ అని చెప్పాలి. దాని లిమిట్ పాయింట్స్ అని దాంట్లో ఉంటాయని చెప్పాలి. కాంట్రాక్ట్ తీసుకోండి, ఓ లిమిట్ పాయింట్ దాంట్లో లేదని తీసుకుంటాం, కాంట్రాక్ట్ లేదు. ఎఫ్ కాంప్లిమెంట్ క్లోజ్ సెట్ అని చెప్పాలంటే, ఎఫ్ అనేది క్లోజ్ సెట్ అని చెప్పాలంటే ఇట్ కంటైన్స్ ఆల్ ఆఫ్ లిమిట్ పాయింట్స్. ఏదైనా పాయింట్ లిమిట్ పాయింట్ అనేది ఖచ్చితంగా ఎఫ్లో ఉండాలి, అలా లేదని తీసుకోండి. ఓ లిమిట్ పాయింట్ ఉంది, అది ఎఫ్లో లేదు. ఎఫ్లో దేంట్లో వెళ్ళినట్టు ఎఫ్ కాంప్లిమెంట్లో లేదు. ఎఫ్ కాంప్లిమెంట్ ఇందాక ఇంప్రూవ్ చేశాను నేను, ఓపెన్ సెట్. ఓపెన్ అయింది కాబట్టి దాంట్లో ప్రతి పాయింట్తో నువ్వు బాల్ ఫామ్ చేయొచ్చు, మళ్ళీ ఖచ్చితంగా దేంట్లోకి వచ్చేస్తుంది, ఎఫ్ కాంప్లిమెంట్లోకి వచ్చేస్తుంది. అంటే ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ నాట్ అనేది ఎఫ్ కాంప్లిమెంట్లో వచ్చింది. అంటే ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎఫ్ కాంప్లిమెంట్లో ఉందంటే ఎస్లో ఉందా, అదే ఎఫ్లో ఉందా, లేదు. కాబట్టి ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ నాట్ కంటైన్ చెప్పాలి. అంటే ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ నాట్ ఇంటర్సెక్షన్ ఎఫ్ మైనస్ సెట్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈజ్ ఎంప్టీ, అవునా? కాబట్టి ఇంటర్సెక్షన్ ఎంప్టీ అయింది. ఇంటర్సెక్షన్ నాన్ ఎంప్టీ అయితే పాయింట్ లిమిట్ పాయింట్ అని చెప్పాను. ఇంటర్సెక్షన్ ఎంప్టీ అయితే ఆ పాయింట్ అవుతుంది మనకి లిమిట్ పాయింట్ కాదు. కానీ ఎక్స్ నాట్ మనం ఏం తీసుకున్నాం, మనం ఇక్కడ లిమిట్ పాయింట్ కాంట్రాక్షన్ వస్తుంది. లిమిట్ పాయింట్ అయిందంటే మీనింగ్ అంటే ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ నాట్ ఇంటర్సెక్షన్ ఎఫ్ మైనస్ సెట్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈజ్ నాన్ ఎంప్టీ అవ్వాలి. ఈ ఇంటర్సెక్షన్ కనుక ఎంప్టీ అయిందనుకో లిమిట్ పాయింట్ కాంట్రాక్ట్ కాదు. కాబట్టి ఇంటర్సెక్షన్ ఏమి ఎంప్టీ అయింది, బట్ ఎక్స్ నాట్ లిమిట్ పాయింట్ అవ్వలేదు, అది కాంట్రాక్షన్. లిమిట్ పాయింట్ అని తీసుకున్నాం, లిమిట్ పాయింట్ కాదని వచ్చింది. therefore మనం తీసుకున్న కాంట్రాక్షన్ ఏది, కాంట్రాక్షన్ ఎఫ్ కాంప్లిమెంట్ ఓపెన్ అయినా ఎఫ్ క్లోజ్డ్ కాదని తీసుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఎఫ్ క్లోజ్డ్ అవ్వాలి. వెరీ ఇంపార్టెంట్. మెట్రిక్ స్పేస్లో ఓ సెట్ క్లోజ్ సెట్ అయితే ఖచ్చితంగా కాంప్లిమెంట్ అవ్వాలి, ఓపెన్ సెట్ అవ్వాలి. రివర్స్ తిప్పండో లిప్ అంటున్నాం, తిప్పండో లిప్. ఏ ఓపెన్ అనుకోండి ఏ కాంప్లిమెంట్ క్లోజ్డ్, అలాగే ఏ క్లోజ్డ్ అనుకోండి ఏ కాంప్లిమెంట్ ఓపెన్, అలా హోల్డ్ అవుతుంది. అర్థమైంది, రైట్.